ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త ఎయిర్టెల్ వాడుతున్న వారందరికీ సరికొత్త అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ ఏడాదంతా కూడా ఇవన్నీ ఫ్రీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి, ఎలాగైతే వెళ్ళిపోదాం. ఎయిర్టెల్ అనేది కేవలం ఈ నెల ప్లాన్ కాకుండా 3 నెలలు, 6 నెలలు, ఏడాదంతా కాల పరిమితి ప్లాన్లు కూడా అందుబాటులో అయితే ఉంటాయన్నమాట. ముఖ్యంగా అయితే 365 రోజులు, ఇది ఒక 1 ఇయర్ ప్లాన్ అనమాట. వ్యాలిడిటీ కావాలనుకునే వారి కోసం ఎయిర్టెల్ 1849 యాన్యువల్ రీఛార్జ్ ప్లాన్లు అయితే అందిస్తుంది. ఈ ప్లాన్తోనే కలిగే లాభాలు ఏంటనేది ఇప్పుడు చూద్దామన్నమాట. ఎయిర్టెల్ 1849 యాన్యువల్ రీఛార్జ్ ప్లాన్లు, ఇందులో అపరిమిత వాయిస్ కాల్స్ అయితే వస్తాయన్నమాట. కానీ మొబైల్ డేటా అయితే ఉండదు. ఈ ప్లాన్లో 365 రోజులు వ్యాలిడిటీ అందిస్తుంది. సో ఇందులో భాగంగానే మీరు అపరిమిత లోకల్ ఎస్టీడీ కాల్స్ పొందుతారనమాట. అలాగే ఏడాది పొడవునా మొత్తం 3400 ఎస్ఎంఎస్లు వర్తిస్తాయన్నమాట. సో డేటా కూడా అందుబాటులో లేనందున సెకండ్ సిమ్ కూడా వాడే వారికి ఇది ఒక బంపర్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఎయిర్టెల్ సంబంధించి 2249 ప్లాన్, ఎయిర్టెల్ 2249 ప్లాన్ కూడా 365 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఇందులో భాగంగా అపరిమితమైన వాయిస్ కాలింగ్తో పాటు ప్రతిరోజు 1 GB హై స్పీడ్ డేటా ఇంటర్నెట్ కూడా లభిస్తుంది. మీకు డేటా కావాలనుకుంటే ముందుగా చెప్పుకునేటువంటి ప్లాన్ కంటే ఇది ఉత్తమమైనది. ఇందులో ప్రతి రోజు కూడా 100 ఎస్ఎంఎస్లు, ఎయిర్టెల్ రివార్డ్స్, ఎంటర్టైన్మెంటు బెనిఫిట్స్ కూడా అందుబాటులో అయితే ఉంటాయన్నమాట. సో ఎయిర్టెల్కి సంబంధించి 2999 ప్లాన్, వీడియో కాల్స్ లేదా ఆన్లైన్ క్లాసెస్ వంటివి ఎక్కువగా చేయాలనుకునే వారికి ఈ ప్లాన్ అంతే బంపర్ బెనిఫిట్ ఉంటాయన్నమాట. 365 రోజులు వ్యాలిడిటీతో పాటు అపరిమితమైన వాయిస్ కాలింగ్, ప్రతిరోజు 2 GB డేటా, 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. వీటితో పాటు ఎయిర్టెల్ థ్యాంక్స్ రివార్డు, ఎంటర్టైన్మెంట్ ఆఫర్ కూడా ఉంటాయన్నమాట. ఎక్కువ డేటా వినియోగించే వారికి కూడా ఇది ఒక బంపర్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఎయిర్టెల్ సంబంధించి 3999 రీఛార్జ్ ప్లాన్, ఎయిర్టెల్ 3099 రీఛార్జ్ ప్లాన్లో ప్రీమియం 365 రోజులు వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాలింగ్ లభిస్తుంది. సో ఇందులో ప్రతిరోజు 2.5 GB డేటా, 100 ఎస్ఎంఎస్లతో పాటు ఎక్స్ట్రా ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. ఒకసారి కనుక రీఛార్జ్ చేసుకుంటే ఏడాది అంతా నిశ్చితంగా ఎంజాయ్ చేయవచ్చు. ఎయిర్టెల్ బడ్జెట్లో 1849 ప్లాన్ కూడా అందుబాటులో ఉంచింది. ఇక ఏడాది మొత్తం కేవలం వాయిస్ కాల్స్ మాత్రమే మాట్లాడుకునే వారికి ఇది బంపర్ ప్లాన్గా చెప్పుకోవచ్చు. తక్కువగా అంటే 1 మంత్ చేసుకునే వారికి ఉన్నాయి. అదేవిధంగా కాలింగ్ సంబంధించి వాడుకునే వారు కూడా తక్కువ రీఛార్జ్ ప్లాన్లు అయితే ఉన్నాయి. సో ప్రతి నెల రీఛార్జ్ రేట్లు అనేది పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని మనకు అవసరాన్ని బట్టి ఏదైతే ఉంటుందో అది మనం ఎంపిక చేసుకోవచ్చు అనమాట. బెస్ట్ ప్లాన్లు చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి నెల రీఛార్జ్ చేసుకోవడం కంటే ఏడాది కాలపరిమితి గల అద్భుతమైన ప్లాన్లు ఎంచుకోవడం వల్ల మీ ఖర్చులు తగ్గడమే కాకుండా బంపర్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి అన్నమాట.